తోవపల్లి పంచాయతీ సోమపల్లి గ్రామము. మాది దీంట్లో బిట్రా పెద్దనాశ్రయ అని, నా పేరు బిట్రా వెంకటనారాయణ. మా మా నాన్నగారి పొలం ఇది, మా పూర్వీకుల నుంచి వచ్చింది. మొత్తం వచ్చేసి 3 ఎకరాల 58 సెంట్లు 102/1లో 1C, దాంట్లో 3 ఎకరాల 58 సెంట్లు, 14/2లో 25 సెంట్లు మొత్తం తప్పు మా నాన్న పేరు మీద ఆన్లైన్ లేకుండా చేసి మేకల శంకర్రావు అని మాజీ సర్పంచ్ భర్త అయిన మేకల శంకర్రావు మా పొలాన్ని తప్పుడుగా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆయన అధికార బలంతో అధికారులతోటి కలిసి మా పొలాన్ని మొత్తాన్ని ఇప్పుడు ఆన్లైన్ చేసుకొని అధికారుల దగ్గరికి పోతే మాకు ఎలాంటి స్పందన అయ్యటం లేదు. అధికారులు మీ బుద్ధి పుట్టింది చేసుకోండి అంటున్నారు. నిన్న కూడా ఎంఆర్ఓ ఆఫీసు పోయి ధర్నా చేశాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. నేను ఈ మీడియా బృందంతో కలిసి నా గోడు విలపించుకుంటున్నాను. నాకు ఏదైనా తగిన న్యాయం చేస్తారని మిమ్మల్ని సంప్రదిస్తున్నాను. సాగు చేసుకుంటున్నారు? కనీసం నాకు 35 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు ఉంటాయి. నాకు గుర్తొచ్చినప్పటి నుంచి మేమే సాగులో ఉన్నాము. ఎవరు దీంట్లో సాగు రాలేదు. మా నాన్న బిట్రా పెద్దనాశ్రయ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత మా అమ్మ తర్వాత నేను ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వెళ్ళారు కదా, వెళ్ళాను సార్. ఏం జరిగిందని నిన్న ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంఆర్ఓ గారిని అడిగాము. మేము మా పొలాన్ని ఆన్లైన్ వాళ్ళకి ఎలా చేశారు, పొలం మాది కదా అని మేము అడిగితే మాకు కలెక్టర్ గారు చెప్పారు, మేము కలెక్టర్ గారు చెప్తే చేసినామన్నారు. మా పొలాన్ని అయితే కలెక్టర్ గారు ఎలా చెప్తారండి, మాది కదా, మీరు వచ్చి ఫీల్డ్ మీద చూశారు కదా అంటే అంతేనా మాకు చెప్పింది, మేమేం చేయలేము, కలెక్టర్ గారు మాకు చెప్పారన్నారు. ఆర్ఐ గారిని అడిగితే ఇదేం సార్ మా పొలం ఇలా చేసినారంటే మీ మీద కేసులు పెడతాం, జైల్లో వేపిస్తాం, మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి, ఇక్కడ నిలబడమాకండి, మీరు బయటికి వెళ్ళిపోండి అని మమ్మల్ని బలాత్కారంగా బయటికి గెంటేశారు. నమస్కారం అన్న, నా పేరు మల్లికార్జున, మాది సోమపల్లి ఇదే గ్రామం. నిన్న వీళ్ళకి అన్యాయం జరిగిందని పొలం గురించి మాట్లాడదామని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి వాళ్ళని ప్రశ్నిస్తే ఎంఆర్ఓ గారు అంటున్నారు, ఎంఆర్ఓ గారు మరియు డిప్యూటీ తహసీల్దార్ గారు అంటున్నారు, సార్ మొదటి నుంచి పొజిషన్లో ఉన్నది మీరే, మొన్నటి దాకా వచ్చి పొజిషన్లో ఉండి చూశారు, అంతా రికార్డులు కూడా మీరు చట్టపరంగా చూశారు కదా, ఈ రోజు మరి పొజిషన్లో అతను లేకుండా అతనికి ఏ విధంగా ఆన్లైన్ చేశారని అడిగితే, అంటే రైతు పొలంలో అతనికి చదువు లేకపోయినా ఏం చేసుకున్నా పొలం నుండి సాగు చేసుకున్నా మొద్దు పని ఆన్లైన్ చేసుకుంటాడు. అంటే ఆ రిజిస్ట్రేషన్ అతను చేయించుకోవడానికి ఆ రిజిస్ట్రేషన్ ఎవరు చేయించారు? ఇది అసైన్మెంట్ పొలం అన్న. ఇది 22 జాబితాలో ఉంది, క్లియర్ గా సబ్ రిజిస్టర్ మార్కాప్స్ సబ్ రిజిస్టర్ గారు ఎన్డార్స్మెంట్ ద్వారా కూడా తెలియజేశారు. ఇది 2016లో చుక్కల భూమి జాబితాలో చేరింది, 22 జాబితాలో. కాబట్టి ఇది రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు. కానీ మార్చి 5వ తారీఖున 2019 తారీఖున మేకల శంకర్రావు అనే వ్యక్తి రిజిస్టర్ చేసుకున్నాడు. ఇది ఏ విధంగా చేసుకున్నాడని ఎంఆర్ఓ గారిని అడిగితే మాకు సంబంధం లేదు, మీరు వెళ్ళి అడగాల్సిన సబ్ రిజిస్టర్ని అడగండి, మేము చేసేది మేము చేసాము, కాబట్టి మీతో మాకు పని లేదు, ఇక్కడ నుంచి దాటని అని చెప్పి డిప్యూటీ తహసీల్దార్ గారు, ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు అంటున్నారు. అంటే ఒక రైతు ఎంతసేపున్నా పొలంలో కష్టపడి పని చేసుకోవడమే కానీ అతను పైన తిరిగి తెలియకపోతే అధికారులు ఇలానే చేస్తారు. ఇంకా మేము కేవలం అధికారులను, రాజకీయ నాయకులు గారిని అందరినీ అడిగేది ఏంటంటే, రైతుకు తెలివి లేదు. రైతు ఎంతసేపున్నా కష్టపడి పని చేసుకోవడం వరకే రైతు పని, తెలివి లేదు. కాబట్టి తెలివి లేని తరాన్ని ఉపయోగించుకొని పైన వైట్ కాలర్ వేసుకొని తెల్ల చొక్కా వేసుకొని తిరిగే నాయకులందరూ ఇలా రైతుల పొలాలు కాజేసుకుంటూ పోతాడు. ఇంకా రైతు ఏం చేయాలి, లాస్ట్కు ఏది లేక తినడానికి తిండి కూడా లేకుండా అడుక్కొని పోవాలి. కాబట్టి ఇది తెలుసుకొని అధికారులు, రైతులు అందరూ కలిసి రైతుల సమస్యలను పరిష్కరించండి. రైతు పొలం పండగ. శంకర్రావు అనే అతను దాదాపు ఎన్ని ఎకరాల దాకా స్వాధీనపరుచుకున్నాడు? ఇలాగనే ఇదే పంచాయతీ మీద సుమారుగా 100 ఎకరాలు కబ్జా చేశాడండి. ఇది ఈ పంచాయతీ మొత్తం మీద 100 ఎకరాలు ఉంది. ఆయన బినామీల పేర్లు అయితేనేవి, ఆయన పేర్లు అయితేనేవి. ఈ పంచాయతీ మీద మొత్తము ప్రభుత్వం ఎంక్వైరీ చేయించి మా మొత్తానికి 100 ఎకరాల పొలాన్ని ఒక ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎవరిదైనా కూడా 100 ఎకరాల పొలం ఒక పేద అనుకుంటే వాడు ఏం చేయలేడు అనుకుంటే మొత్తం మీద 100 ఎకరాలు కాజేసిండు. మా పొలాల మొత్తాన్ని, నాది మొత్తం 4 ఎకరాలు పై చిలుకున్నది, 4 ఎకరాల 9 సెంట్లు నా పొలము, 4 ఎకరాల 9 సెంట్లు మొత్తం కాజేసిండు. నాది ఇప్పుడు నాకు బతుకు తెరువు అది. ఆయన పోయి అక్కడ సంతకాలు పెట్టుకుంటాడు, అధికారులతోటి ఆన్లైన్ చేయించుకుంటాడు, అమ్ముకుంటాడు, వెళ్ళిపోతాడు. నేనేమైపోవాలి? నా గోడి దాదాపు ఇప్పటికి నాకు 3 సంవత్సరాల నుంచి మేము కలెక్టర్ గారి దగ్గర దిగుతున్నాం.